జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఆలోచనల సమూహం, అనంతమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం అంతా భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఆ సమాచారం అంతా కూడా బాహ్య ప్రపంచం నుండి అందించబడుతూ ఉంటుంది. సమాచారం పెరుగుతుందంటే మనోభారం కూడా పెరుగుతూ ఉంటుంది. సమాచారం ద్వారా, ఆలోచనల ద్వారా మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పడింది అనుకోండి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, బంధాలను పెంచుతుంది, బాహ్యముఖానికి మళ్ళిస్తుంది, బలహీనతలను పెంచుతుంది, మనిషిని సమూలంగా నిర్వీర్యం చేస్తుంది. మనిషి మానసిక మట్టపు స్థాయిలో ఉన్నంత వరకు తప్పనిసరిగా సమస్యల సుడిగుండంలో ఉంటాడు. శారీరక ఆరోగ్యం కూడా తప్పనిసరిగా దెబ్బతింటుంది. మనిషికి ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, అంతరంగం సంతృప్తిగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే తప్పనిసరిగా ఆనందం కావాలి. అటువంటి ఆనందాన్ని మనిషికి అందించేటటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ఆనందం అంటే ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛగా జీవించటం, టోటల్ ఫ్రీడమ్. అది ఎలా సాధ్యమవుతుంది? మనస్సును స్వాధీనపరుచుకుంటే సాధ్యమవుతుంది. మనసు ఒక రకంగా విషపు నాగుతో సమానం. అందరూ కూడా దాన్ని చూసి భయపడతారు. అతి కొద్ది మంది మాత్రం దాన్ని పట్టుకోగలుగుతారు, స్వాధీనపరచుకోగలుగుతారు. అందున మనసు నెగిటివ్గా ఉందనుకోండి, మనిషి భౌతిక ప్రపంచంలో నెగిటివ్ వైపుకి ఆకర్షింపబడతాడు. నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగ స్థితి అంతటా కనిపిస్తుంది. నీ అంతరంగంలో ఉన్నదే జరుగుతుంది. నీ అంతరంగంలో లేకుండా ఏమీ జరగదు. అంతరంగం కలుషితంగా ఉంటే మనిషి తప్పనిసరిగా నష్టపోతాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే మనిషి తప్పనిసరిగా విజయవంతమవుతాడు. అందుకు మనం ఏం చేయాలి? మనసును విస్తరింపజేయాలి, వికసింపజేయాలి. మనసు కుంచుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. మనసు వికసిస్తూ ఉంటే బుద్ధి మట్టం విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు మానసిక మట్టంలో ఉన్నంత వరకు తప్పనిసరిగా సమస్యలు ఉంటాయి. బుద్ధి మట్టానికి వెళితే సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గం తెలుస్తుంది. అందుకే మానవుడిని బుద్ధిజీవి అన్నారు. ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో మనిషి ఎన్నుకునేటటువంటి మార్గం కూడా ఉత్తమంగా ఉంటుంది. విచక్షణ లేకపోతే ఎన్నుకునేటటువంటి మార్గం ప్రమాదకరంగా ఉంటుంది. వచ్చేటటువంటి ఫలితం కూడా అదే రీతిలో, అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఉండాలి. దాని నుండి తప్పించుకునే అవకాశం లేదు. భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, సంసారం ఉండాలి, వృత్తి ఉండాలి, వ్యాపారం ఉండాలి, వ్యాపకం ఉండాలి. కానీ మనం వాటితోటి విడరాని సంబంధం ఏర్పరచుకోకూడదు. మోహబంధాలను ఏర్పరచుకోకూడదు. బంధం వేరు, అనుబంధం వేరు,
మోహబంధాలు వేరు. బంధం వేరు, అనుబంధం వేరు, మోహబంధాలు వేరు. బంధం అంటే కేవలం దాన్ని స్పృశించటం అంతే. అనుబంధం అంటే ప్రేమగా జీవించగలగటం. మోహబంధం అంటే అతుక్కుపోవటం, వదిలించుకోలేకపోవటం. మీకు ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక సంస్కారాన్ని ఏర్పరచుకోవటం చాలా సులభం. ఆ సంస్కారాన్ని కరిగించుకోవటం చాలా కష్టం. వదిలించుకోవటం చాలా కష్టం. మీ ఇంట్లోకి ఒక మనిషిని ఆహ్వానించావు. ఆహ్వానించడం చాలా సులభం. అతని ఇంట్లోకి రావటం కూడా చాలా సులభం. అతని వల్ల నీకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ వదిలించుకోవడానికి విపరీతంగా శ్రమ పడాలి. వివాహంలో ఏం జరుగుతుంది? 3 ముళ్ళు వేస్తున్నాం, 7 అడుగులు నడుస్తున్నాం, జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి, మనసులు కలవటం లేదు, ఘర్షణ జరుగుతుంది, కొట్లాట్లు గొడవలు జరుగుతున్నాయి. వదిలించుకోవడం చాలా కష్టం కదా. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఒక మార్గాన్ని ఎన్నుకోవటం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో శాశ్వతంగా ఉండగలగాలి. వివాహం చేసుకోవటం తప్పు మాత్రం కాదు. ఆ వివాహం ద్వారా కలిగేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలగాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులను ఎదుర్కొనగలగాలి. ఎందుకు వివాహం చేసుకుంటున్నాం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం వివాహం చేసుకుంటున్నాం. అది జరగాలంటే మనం అనుసరించేటటువంటి విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా పరిమితంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతిగా ఉంటేనే ప్రమాదం ఏర్పడుతుంది. ఏ వ్యక్తితోనైనా మోహబంధాలను ఏర్పరచుకునేటట్లయితే అవి నీకు సమస్యగా మారతాయి. మోక్షం అంటే ఏమిటి? మోహాన్ని వదిలించుకోవటమే మోక్షం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. మీ అంతరంగంలో ఒత్తిడి ఉందన్నా, అశాంతి ఉందన్నా, అసంతృప్తి ఉందన్నా, జీవితంలో సమస్యలు ఉన్నాయన్నా, శారీరకంగా రుగ్మతలు ఉన్నాయన్నా, అందుకు మూల కారణం బాహ్య ప్రపంచపు సమాచారం, వ్యక్తులను గురించినటువంటి ఆలోచనలు అంతరంగంలోకి ప్రవేశించి అవి నిన్ను వేధిస్తూ ఉన్నాయి, వేటాడుతూ ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, ఒక సంఘటన కానీ సన్నివేశం కానీ లోపలికి ప్రవేశించడం చాలా సులభం. దాన్ని మర్చిపోవటం చాలా కష్టం. ఒక వ్యక్తితో స్నేహం చేయటం చాలా సులభం, చాలా సులభం. కానీ ఆ వ్యక్తిని వదిలించుకోవటం చాలా కష్టం. దగ్గరకు చేరేటప్పుడు ఒక రకంగా ఉంటుంది వాతావరణం, చేరిన తర్వాత మరొక రకంగా ఉంటుంది. అందుకు మూల కారణం ఏంటి? వ్యక్తులు మానసిక స్థాయిలో ఉండటమే. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మానసిక స్థాయిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా తమో రజోగుణాల్లో ఉంటారు, చెడు సంస్కారాలతో ఉంటారు, చిత్తం సమూలంగా కలుషితం అవుతుంది, మెదడు దెబ్బతింటుంది, శరీరం తప్పనిసరిగా రుగ్మతల పాలవుతుంది. దీన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు, అవివేకం అంటారు,
తెలివి తక్కువతనం అంటారు, మూర్ఖత్వం అంటారు, తొందరపాటు అంటారు, లోతుగా విశ్లేషణ లేకపోవటమే. నేను మరొకసారి చెప్తున్నాను, పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ప్రమాదకరం. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు అందరి వైపుకు ఆకర్షింపబడతావు. అందుకు మూల కారణం వాళ్ళు కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలే. నువ్వు బలోపేతం అవుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా నీకు లోబడి కనిపిస్తారు. నువ్వు బలహీనంగా ఉంటే వాళ్ళు నీకంటే ఉన్నతంగా కనిపిస్తారు. లోపం ఎక్కడుంది? వాళ్ళల్లో ఉందా, నీలో ఉందా? ఒక వ్యక్తి బలంగా కనిపిస్తున్నాడంటే దానికి మూల కారణం నీలో ఉన్నటువంటి బలహీనతలే. బలహీనంగా కనిపిస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి బలమే. కానీ బలము మాయే, బలహీనత కూడా మాయే. బలాన్ని చూసి గర్వపడవద్దు, పొంగిపోవద్దు, మదంలో ఉండొద్దు. లోపాలను చూసి చులకనగా భావించవద్దు. బలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బలహీనతలు ఉంటాయి. బలహీనతలు ఎక్కడైతే ఉంటాయి అక్కడ బలం కూడా ఉంటుంది. బలహీనతలను తొలగించుకుంటే బలం బహిర్గతం అవుతుంది. ఆ బలాన్ని కూడా మాయగా భావించి వదిలేస్తే ఆత్మస్థితికి చేరగలుగుతావు. బలము బలహీనతలు రెండు కూడా మానసిక స్థాయిలో ఉన్నటువంటి ద్వంద్వాలు. మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది. విజయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపజయం ఉంటుంది. ఓటమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గెలుపు కూడా ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వాలు, మానసిక స్థాయిలో జరిగేటటువంటి ఘర్షణలు. నువ్వు మంచి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు, చెడును వ్యతిరేకిస్తూ ఉంటావు కదా. చెడును వ్యతిరేకిస్తూ ఉన్నావు అనుకోండి, మంచి లభించదు కదా. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు బయట వ్యక్తుల యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం పరుగులు పెడుతూ ఉంటావు కదా. వాళ్ళు నీకంటే ఉన్నతంగా కనపడుతున్నారు కదా. దాన్ని ఏమంటారు? ఆత్మ న్యూనత అంటారు. వాళ్ళలో పైకి ఔన్నత్యం కనిపిస్తుంది, వెనక తప్పనిసరిగా బలహీనతలు ఉంటాయి. ఒక వ్యక్తిలో బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి, తప్పనిసరిగా ఔన్నత్యం కూడా ఉంటుంది. అతను ఎదిగితే ఔన్నత్యం బయటపడుతుంది, దిగజారితే బలహీనతలు బయటపడతాయి. ఎదిగినటువంటి వ్యక్తి బలహీనతలను అధిగమించగలుగుతాడు. కుంచుకున్నటువంటి వ్యక్తి బలహీనతలను పెంచి పోషించుకుంటాడు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, సర్వ స్వతంత్రంగా జీవించటమే ఆధ్యాత్మికత. ఎవరి దగ్గర శిరస్సు వంచొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరికి భారం కావద్దు, ఎవరిని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచించవద్దు. కుటుంబ సభ్యులతో కూడా మోహబంధాలుంటే మీరు వాళ్ళని చెడగొడతారు, వాళ్ళు మిమ్మల్ని చెడగొడతారు. ఒక వ్యక్తిని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తున్నావంటే, అతని గురించి ఎక్కువగా లోతుగా విచారిస్తున్నావంటే అది నీలో ఉన్న బలహీనతే. అదే నీలో కూడా ఉంది కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మోహబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎంత కఠోరంగా సాధన చేసినా సాధన మొత్తం బొడిదలో పోసిన పన్నీరు కదా. స్థితిని మార్చుకోకుండా సాధన చేస్తే ఎట్లా? కాబట్టి నీకంటే ఉన్నతమైన వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఉన్నతంగా ఎదిగారో లోతుగా అధ్యయనం చేయండి, పరిశోధన చేయండి.
వాళ్ళు అనుసరించినటువంటి మార్గాన్ని మీరు అనుసరించండి. వాళ్ళని చూసి భయపడొద్దు. వాళ్ళని చూసి మీ బలహీనతలను పెంపొందించుకోవద్దు. పరిశోధన ఎక్కడైతే ఉంటుందో, శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా సొల్యూషన్ ఉంటుంది కదా. కాబట్టి గురువులతో కానీ, స్వామీజీలతో కానీ, బాబాలతో కానీ మోహబంధాలను ఏర్పరచుకోవద్దు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. ఒక వ్యక్తి నీకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగితే ఆ వ్యక్తిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. నీ ఆలోచనల వలన నువ్వు ఇంకా బలహీన పడిపోతావు. పిల్లల గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పిల్లలను గురించి కూడా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా జీవించే విధంగా వాళ్ళకి మార్గదర్శకత్వం చూపించగలిగితే చాలు. నువ్వు బంధాలలో ఉంటే వాళ్ళని బంధిస్తావు, నువ్వు స్వేచ్ఛగా ఉంటే వాళ్ళకు స్వేచ్ఛనిస్తావు. అది నీ అంతరంగ స్థితికి సంబంధించింది తప్ప వాళ్ళకు సంబంధించింది కాదు. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే వాళ్ళకి అసౌకర్యాన్ని కలగజేస్తున్నట్లే కదా. ఇవాళ భార్యాభర్తల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది, మోహం పెరుగుతుంది. వాళ్ళు ఏమైపోతారనేటటువంటి భయం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏమైపోతారని భయపడుతూ ఉంటే ఏమవుతుంది? ఆ భయమే వాళ్ళని బలహీనపరుస్తుంది కదా. వాళ్ళకి అన్నీ సమకూర్చడం కాదు, చాలా తప్పు. వాళ్ళంతటా వాళ్ళు స్వశక్తిగా జీవించేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలిగితే చాలు. వాళ్ళని గురించి అతిగా జాగ్రత్తలు తీసుకుంటున్నావంటే నీకు వాళ్ళ పట్ల బాధ్యత లేనట్లే. ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో ఇర్రెస్పాన్సిబిలిటీ. లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తావో వాళ్ళ జీవితాన్ని బంధించి వేస్తావు, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తావు. స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి అవతల వ్యక్తికి స్వేచ్ఛనిస్తాడు తప్ప మోహబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తికి స్వేచ్ఛనిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఆకస్మికంగా లభించేది కాదు. నీ జీవన విధానం మార్చుకోవాలి, జీవన సరళి మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. అందుకు లోతైనటువంటి కసరత్తు జరగాలి. నీ లోపల ఏది ఉంటే దాన్నే ప్రపంచానికి అందిస్తావు కదా. నీ లోపల బలహీనతలు ఉన్నాయి, నువ్వు బలాన్ని ఇవ్వలేవు కదా. నీ లోపల చెడుంది, మంచిని ఇవ్వలేవు కదా. భార్యాభర్తలు కానీ, కుటుంబ సభ్యులు కానీ మోహబంధాల్లో జీవిస్తున్నారంటే వాళ్ళు బలహీన పడుతున్నట్టు కదా. బలహీన పడుతూ సాధన చేస్తే ఎట్లా? కాబట్టి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి, లోపాలను గుర్తించాలి, వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. శరీరం పట్ల ఎక్కువగా వ్యామోహాన్ని చూపించకూడదు, శారీరక మమకారం ఉండకూడదు, అది కూడా మోహమే. ఇంద్రియాల వినోదం కోసం వెంపర్లాడకూడదు, అది కూడా మోహమే. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష, ధనకాంక్ష, ఇవన్నీ కూడా మనిషిని బాహ్య ప్రపంచం వైపుకి రెచ్చగొడుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, గవర్నర్ కన్నా, రాష్ట్రపతి కన్నా తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తే మహోన్నతమైన వాడు. వాళ్ళకి ఇంకా బలహీనతలు ఉన్నాయి కాబట్టి
పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. కానీ ఆధ్యాత్మికవేత్త ఎలా ఉంటాడు? సర్వస్వతంత్రంగా ఉంటాడు. ప్రపంచంలో రెచ్చగొట్టేటటువంటి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఇనప రాడ్లాగా ఉంటాడు. వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి రెచ్చిపోడు. అంతరంగ శుద్ధి జరుగుతూ ఉంటే, విశ్వవ్యాపతి భావన కలుగుతూ ఉంటే మనిషికి విపరీతంగా శక్తి వస్తుంది కదా. అల్పమైన వాణిని గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. ఆనందంగా జీవించాలంటే అల్పమైన వాటిని వదులుకోవలసిందే. ఇలా ప్రిపరేషన్ జరిగిన తర్వాతనే ధ్యానానికి వెళ్ళాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చుంటే ఏమవుతుంది? అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది కదా. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా ఇవి లేవంటే ఆధ్యాత్మిక మార్గం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం కలగనట్లే కదా. ఆలోచించండి. బంధాలలో ఉండి మోక్షం కోసం పరితపిస్తే ఎట్లా? మోహాన్ని వదిలించుకుంటే అక్కడ ఉండేది మోక్షమే కదా. ఇక మోక్షం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు కదా. కలుపు మొక్కలు పోయినాయి అనుకోండి, అక్కడ ఉండేది పంటే కదా. కలుపు మొక్కలు తొలగించకుండా పంటను ఆశిస్తే ఫలితం రాదు కదా. అందువల్ల మరొకసారి చెప్తున్నాను, పాజిటివ్ కోసం ప్రయత్నించవద్దు, నెగటివ్ని వ్యతిరేకించవద్దు. నెగటివ్లో పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్లో నెగటివ్ ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి, విడిపోయే ప్రసక్తే లేదు. బయట భగవంతుని గురించి ఆలోచించవద్దు, బయట వ్యక్తులను గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచించవద్దు. దానివల్ల వాళ్ళకి నష్టం లేదు, నీకే విపరీతమైన నష్టం కలుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావిస్తావో నీ జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. పాజిటివ్ మాత్రమే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదని చెప్పి కసరత్తు చేస్తూ ఉంటావో నువ్వు విపరీతంగా శక్తిని కోల్పోతుంటావు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత చాలామంది శక్తిని కోల్పోతూ ఉంటారు. ముఖంలో కళాకాంతులు తగ్గుతూ ఉంటాయి, రుగ్మతలు తగ్గపోగా ఇంకా పెరుగుతూ ఉంటాయి. కానీ గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు, గుడ్డిగా సాధన చేస్తూ ఉంటారు. అది ప్రమాదకరం కదా. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఎవ్వరూ నీ వాళ్ళు కాదు, ఏది నీది కాదు, ఉన్నది నీది కాదు, పోయింది నీది కాదు. వస్తువు ఒట్టి చేతులే, పోతు కూడా ఒట్టి చేతులే. గర్వపడవలసింది లేదు, బాధపడవలసింది కూడా లేదు. అనంతమైన కాలచక్రంలో నీ జీవితం ఎంత క్షణభంగురమే కదా. మరెందుకు ఈ బాధలన్నీ, ఎందుకు ఈ ఒత్తిళ్ళు? ప్రపంచం మీద ఆధారపడటం కాదు, ప్రపంచం నీ మీద ఆధారపడే స్థాయికి నువ్వు ఎదగాలి. ప్రపంచాన్ని వదిలేసావనుకోండి, నువ్వు సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లే. ప్రపంచం ఇరుక్కొని సాధన చేస్తున్నావు అనుకోండి, నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లే. అజ్ఞానం నుండి సాధన చేస్తే ఆ సాధన వల్ల సత్ఫలితం రాకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది కదా. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండు, అందరికి ఆనందాన్ని అందించు. నువ్వు అసంతృప్తిగా ఉండి మోహబంధాలను ఏర్పరచుకుంటే వాళ్ళకి నష్టం, నీకు నష్టమే కదా. ఇదే కళాత్మక జీవన విధానం అంటే. కళాత్మకత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ప్రపంచంలో ఆనందం లేదు అని తెలిసిందనుకోండి, నీకు ప్రపంచం పట్ల, వ్యక్తుల పట్ల తప్పనిసరిగా విముఖత కలుగుతుంది.
వైరాగ్యం కలుగుతుంది. అదే ఆధ్యాత్మికతకు పునాది అవుతుంది. కాబట్టి బిడ్డలారా, మోహబంధాలను వదిలించుకొని మోక్షాన్ని పొందటం కోసం కళాత్మక జీవన విధానాన్ని అనుసరిస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.